అమర్కి తన గురించి ఏదైనా నిజం తెలిసిందో లేదో తెలుసుకోవడం కోసం అని చెప్పి మనోహరి గదిలోకి వచ్చి రణవీర్కి ఫోన్ చేస్తుంది. అసలు ఏం జరిగింది రణవీర్? అమర్కి నువ్వు అంజుని తీసుకొచ్చావని ఎలా తెలిసింది? అమర్ నిన్నేమైనా అన్నాడా అని చెప్పి అంటూ ఉంటే, లేదు మనోహరి, నన్ను అమర్ ఒక్క మాట కూడా అనలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మనోహరి అసలు ఏం జరిగిందని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో రణవీర్ అక్కడ జరిగింది మొత్తం కూడా మనోహరికి చెబుతూ ఉంటాడు. అమర్ రణవీర్ వైపు కోపంగా చూస్తూ, ఏంటి రణవీర్ అక్కడే ఆగిపోయావే, లోపలికి రా అని చెప్పి అంటూ ఉంటాడు. రణవీర్ లోపలికి వచ్చిన తర్వాత అంజుని ఎవరో కిడ్నాప్ చేసి కోల్కతాకి తీసుకొచ్చారు. దాంతో వాళ్ళని కొట్టి అంజుని సేవ్ చేసి నేను ఇంటికి తీసుకొచ్చానని చెప్పి రణవీర్ అబద్ధం చెప్తూ ఉంటాడు. ఓ అవునా రణవీర్, నేను లోకల్గా నీ హెల్ప్ అవసరమయ్యి నేను ఇక్కడికి వచ్చాను. అంజు ఇక్కడ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అమర్ మాటలకి రాథోడ్ షాక్ అవుతూ ఉంటే, అమర్ మెల్లిగా అంజు రణవీర్ కూతురు అని చెప్పి అంటూ ఉంటే రాథోడ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. తర్వాత అమర్ అంజుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఇక అలా జరిగింది మొత్తం కూడా రణవీర్ మనోహరికి చెప్పడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి అమర్ నిన్ను ఏమీ అనకుండా మౌనంగా వచ్చేసాడా అని అంటూ ఉంటుంది. అవును మనోహరి, అమర్కి నేను చెప్పింది అబద్ధం అని కూడా తెలుసు. అమర్ కళ్ళల్లో నన్ను చంపేయాలన్నంత కసిని చూశాను. అయినా సరే ఏమనకుండా ఎందుకు వచ్చేసాడో తెలియడం లేదు. ఆ నిజం ఏంటో అమర్ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు కనుక్కో అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అవును, అమర్కి నీ గురించి ఏదో నిజం తెలిసి ఉంటుంది, అందుకే అలా మౌనంగా ఉండుంటాడు. నేను కనుక్కుంటానులే. ఇంతకీ కోర్టులో కేసు ఏమైందని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, దుర్గకి 18 ఏళ్ళు వచ్చేంత వరకు నేను కేవలం ఆస్తిని అనుభవించాలట, అమ్మడానికి వీల్లేదట అని చెప్పి రణవీర్ అంటాడు. అయితే 12 ఏళ్ల పాటు ఆస్తి నీ చేతికి రాదన్నమాట అని చెప్పి మనోహరి అంటుంది. దుర్గ బతుకుంటే రాదు, దుర్గ చనిపోతే వస్తుంది అని చెప్పి రణవీర్ అంటాడు. దాంతో మనోహరి ఎక్కడ ఉన్న దుర్గ ఎలా చనిపోతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అప్పుడు మన కూతురు దుర్గ ఎందుకు చనిపోతుంది, కోర్టుకు వచ్చిన అంజు చనిపోతుంది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అంజుని చంపేయడం ఏంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఆస్తి నా చేతికి రావాలంటే అంజు చనిపోవాలి, ఏదో ఒకటి ప్లాన్ చేసి తనని చంపేస్తాను, ఆస్తిని చేజిక్కించుకుంటానని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇంత జరిగిన తర్వాత నువ్వు మళ్ళీ ఈ ఇంటికి రాగలుగుతాను అనుకుంటున్నావా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు మనోహరి, కానీ అంజుని మాత్రం చంపేస్తాను, ఆస్తిని చేజిక్కించుకుంటాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరోపక్క కార్లో అమర్ అంజుని తీసుకుని వస్తూ ఉంటాడు. కోర్టులో ఏమైంది అంజు అని చెప్పి అమర్ అడుగుతాడు. దాంతో అంజు కోర్టుకు వెళ్ళలేదు డాడ్ అని చెప్పి అంటూ ఉంటే, అంజు నేను మీ డాడీకి అబద్ధం చెప్పొచ్చా అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో సారీ డాడ్ అని చెప్పి రణవీర్ అంకుల్కి ఏదో ప్రాబ్లం ఉందనేసరికి నేను అంకుల్కి ఎలాగైనా సరే హెల్ప్ చేయాలనుకున్నాను, అందుకే కోర్టుకు వెళ్ళాను. అక్కడ రణవీర్ అంకుల్ మా డాడ్ అని చెప్పాను, అంకుల్కి ఏదో ఆస్తి కావాలట అని అంజు అంటూ ఉంటే, కోర్టులో ఏం జరిగిందని అమర్ అడుగుతాడు. ఏదో ఆస్తి నాకు 18 ఇయర్స్ వచ్చిన తర్వాతే ఇస్తారట, అయితే అంకుల్కి నాకు 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ ఆస్తి నేను ఇస్తానులే అంకుల్ అని చెప్పాను. ఇంతకీ ఆస్తి అంటే ఏంటి డాడ్, అంకుల్కి అది అంత ఇంపార్టెంటా అని చెప్పి అంజు అంటుంది. దాంతో అమర్ అదే నేను కూడా కనుక్కోవాలి నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతకీ అసలు నువ్వు రణవీర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు, ఎవరైనా వెళ్ళమని చెప్పారా అని అమర్ అడుగుతూ ఉంటాడు. దాంతో సడన్గా కార్ ఆగిపోవడంతో రాథోడ్ సార్ కార్ ఆగిపోయింది అని చెప్పి అంటూ ఉంటే, నేను అంజుని తీసుకొని క్యాబ్లో వెళ్ళిపోతానులే అంటూ అమర్ అంజుని తీసుకొని క్యాబ్లో ఇంటికి వస్తూ ఉంటాడు. మరోపక్క చిత్ర మనోహరితో, మనోహరి రణవీర్ గురించి అమర్ నిజాలు తెలుసుకుంటున్నాడు, నెక్స్ట్ నీ గురించి కూడా అమర్ తెలుసుకోవచ్చు, అప్పుడు నిన్ను ఇంట్లో నుండి బయటకు పంపించేస్తాడు కదా, కాబట్టి అరుంధతి కంటే బలమైన బంధాన్ని నువ్వు ఇంట్లో ఏర్పరచుకోవాలి. నేను ఇంటి చిన్న కోడలనైతే బాగీకి ఇంట్లో ఎంత హక్కు ఉంటుందో నాకు కూడా అంతే హక్కు ఉంటుంది, అలా నువ్వు ఈ ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పి చిత్ర వినోద్తో నా పెళ్లి జరగడానికి హెల్ప్ చేయి, అప్పుడు నేను కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి హెల్ప్ చేస్తానని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. నువ్వు ఇంటి కోడలు అయిన తర్వాత తోక జాడిచ్చావు కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నీ గురించి ఇంత తెలిసిన తర్వాత నేనెందుకు తోక జాడిస్తాను, నువ్వు చెప్పినట్టుగా
నోరు మూసుకొని వింటాను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. మరో పక్క బాగి అంజు కోసం గుమ్మం దగ్గరికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది. పదే పదే గేటు వైపు చూస్తూ ఏంటి వీళ్ళు ఇంకా రాలేదని చెప్పి కంగారు పడుతూ ఉంటే అప్పుడే అమర్ అంజుని తీసుకొని గేట్ దాటి లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అంజుని చూడగానే బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అత్తయ్య మామయ్య అందరూ రండి, ఆయన అంజుని తీసుకొచ్చారు అని చెప్పి బాగి అరుస్తూ ఉంటుంది. అంజుని చూడగానే బాగి కంటే ముందుగా ఆరు పరిగెత్తుకుంటూ వచ్చి అంజుని హగ్ చేసుకొని నాన్న అంజు ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న, అమ్మకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఇంకోసారి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి హగ్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది. ఇక దాంతో అది చూసి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న మనోహరి అసలే నేను అమర్కి ఏం నిజం తెలిసిందో అని టెన్షన్ భరించలేకపోతూ ఉంటే ఇది ఇంకా ఓపెన్ అయ్యేలాగా ఉంది, ఇది దొరికిపోయి నన్ను కూడా టెన్షన్ పెడుతుంది అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి అక్క అని అరవడంతో ఆరు మామూలు స్థితికి వచ్చి సారీ సార్, ఉదయం నుండి అంజు కనిపించకపోయేసరికి టెన్షన్లో అలా చేశానని చెప్పి అంటూ ఉంటే సారీ ఎందుకమ్మా చెప్తున్నావు, పిల్లల మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది, ఎంత ప్రేమ లేకపోతే అంతలా కంగారు పడిపోతావు అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక తర్వాత అంజు బాగిని చూడగానే ఎమోషనల్ అవుతూ మిస్ అమ్మ అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటుంది. అంజు ఎక్కడికి వెళ్ళిపోయావు అంజు అని చెప్పి మేమంతా ఎంత కంగారు పడిపోయాం తెలుసా, ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అసలు కోల్కతాకి ఎందుకు వెళ్ళావు, ఎవరు వెళ్ళమని చెప్పారు అని నిర్మలమ్మ సదాశివం గారు అంజుని అడుగుతూ ఉంటే ఈ పిల్ల రాక్షసి నా పేరు చెప్పేస్తుందా ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ముందుకు వచ్చి అంకుల్ ఆంటీ అంజు చూడండి ఎంతలా అలసిపోయిందో, ఎందుకు మీరు తనని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు, లోపలికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత మాట్లాడుకోవచ్చులేండి అని చెప్పి అందరినీ ఇంట్లోకి పంపించేస్తుంది. తర్వాత మనోహరి అమర్ ఇద్దరు మాత్రమే లాన్లో ఉంటారు. అసలు ఏం జరుగుతుంది అమర్, మొన్నేమో పార్క్లో కిడ్నాప్ చేశారు, ఈరోజేమో అంజు కోల్కతాలో రణవీర్ ఇంటికి వెళ్ళడం ఏంటి, రణవీర్ ఏం చెప్పాడు అని మనోహరి అంటూ ఉంటే అప్పుడు అమర్ అంజు రణవీర్ దగ్గర ఉందన్న విషయం నీకెలా తెలుసు మనోహరి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ అంటే నువ్వు ఇందాక బాగీకి ఫోన్ చేసావు కదా అలా తెలిసింది అని చెప్పి అంటూ ఉంటుంది. నేను బాగీకి కూడా చెప్పలేదే అని అమర్ అంటాడు. అంటే కోల్కతాలో మనకి తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారు రణవీర్ తప్ప, నువ్వు ఇంత త్వరగా వచ్చావంటే రణవీర్ దగ్గరికి వెళ్ళుంటుందని గెస్ చేశాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక తర్వాత అమర్ ఇప్పుడు నేను ఆలోచిస్తుంది రణవీర్ని వదిలేసి వెళ్ళిపోయిన భార్య గురించి, ఎలాగైనా సరే రణవీర్ భార్య ఎవరో తెలుసుకుంటాను అని చెప్పి అమర్ మనోహరికి చెప్తూ ఉంటే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.